ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారి పాదపద్మములకు నా నమస్కారములు. అది వసంత నవరాత్రులు స్టార్ట్ చేయడం ఇదే ఫస్ట్ అండి. అంటే మామూలుగా నంది చూసి అది మామూలుగా ఫాలో అవుతా ఉంటాము. ఈసారి ఇది కొత్తగా ఉంది. చాలా విషయాలు తెలుసుకున్నాము. ఆహ్, గురువుగారి సపోర్టు, మా లీడర్ గారైన సరస్వతి గారి సపోర్టు బాగుంది. ఫస్ట్ రోజు భయపడినానండి. అంటే అఖండ దీపం ఎప్పుడు పెట్టలేదు. ఒత్తు బాగా పెద్దదిగా పెట్టడం, వెంటిలేషన్ లేకపోవడం వల్ల మా మా రూమంతా మార్నింగ్ లేసి చూసిన తర్వాత అంతా బ్లాక్‌గా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు గురువుగారికి మెసేజ్ పెడితే, ఏం చేయాలి గురువుగారు" అంటే "కంటిన్యూ చేయండి. ఏం కాదు, అది మామూలే" అన్నారు. తర్వాత నుంచి అది చూస్తే కొంచెం భయమనిపిచ్చేది. అవి చూడకుండా అమ్మవారిని మాత్రం చూడడము, చేసుకోవడము జరిగిందండి. ఈ నవరాత్రులప్పుడు అంటే ఒక పక్క ఈ అమ్మవారి పూజ అంటే నేను హౌస్ వైఫ్ టైం ఉన్నా కానీ, నవరాత్రుల్లో ఎవరో ఒకరు కాల్ చేసి పిలిచేవాళ్ళు. అంటే ఇక్కడ చండీ హోమం జరుగుతాందిరా అని. అటెళ్ళిపోయేదాన్ని. తర్వాత ఇక్కడ రాముల వారి కళ్యాణం అట్లా ఎవరో ఒకరు ఫోను చేయడము అటు ఇటు ఎక్కువ అమ్మవారి తోనే ఎక్కువ గడిపినట్లయింది. లాస్ట్ డే మాత్రం అమ్మవారిని సాగనంపే కార్యక్రమం అప్పుడు బాగా ఏడుపొచ్చేస్తుంది. అన్ని రోజులు అంత బాధ అనిపియలేదు గానీ, లాస్ట్ డే చాలా బాధ అనిపిచ్చేసింది. అంటే ఎక్కువ టైం నేను అటు అట్లా ఎవరన్నా కాల్ జేయడం, అట్లా వెళ్ళడము. ఇంకా కంచి పీఠం మాకు ఇంకో గురువుగారు అటు అంటే ఇట్లా అమ్మవారిని చూసుకొని టైంకు పెట్టడము అట్లా. మళ్ళీ బయట ఇది వెళ్ళడము అట్లా. ఒకరోజు మాత్రం బాగా మైగ్రేన్ హెడేక్ ఫుల్లుగా వచ్చేసింది. ఎవ్వరు లేరు ఇంట్లో. నేనొక్కదాన్నే ఉన్నా. అంటే ఆ రోజు ఇంక లేసి చేయగలనో లేదో అనేసి అనుకున్నా అమ్మవారికి. అంటే ఒక్కోసారి టాబ్లెట్స్‌కి గూడా తగ్గదు. అప్పుడు హాస్పిటల్‌కెళ్ళాలి. కానీ ఆ రోజు ఇంట్లో ఎవ్వరు లేరు. మా హస్బెండ్, మా అత్తగారి కోసం హాస్పిటల్‌లో ఉన్నారు చెన్నైలో. కానీ అమ్మవారి దయ వల్ల ఈవినింగ్‌కి తగ్గింది. మళ్ అట్లా అంటే దీంట్లో తెలియని విషయాలు, నాకు అమ్మవారు బాగా ఇష్టం. లలిత అమ్మవారు, లలితా సహస్రనామ పారాయణలు అవి ఎక్కడన్నా జరిగితే వెళ్ళడం అట్లంతా చేస్తా ఉంటాము. ఆహ్, ఈ విధి విధానాలంతా మాకు తెలీదు. అంటే మంత్రం వేరే గురువులు ఇచ్చినారు కానీ దాన్ని ఎట్లా చేయాలని తెలీదు. అంటే పాదాలు నేలకు ఆనకూడదు అవి తెలీదు. జపం అయితే చేస్తా ఉంటాము. గురువుగారు చెప్పినారు గదా! పాదాలు నేలకాంతే అంతవరకు చేసిన జపం ఫలితమంతా పోతుంది అని చెప్పినారు. ఇంకా ఈ మంత్రం చేసేటప్పుడు ఫస్ట్‌లో అదే నల్లగా అట్లంతా ఆహ్, గురువుగారు చెప్పినారు గదా! గణాలు అట్లా తిరుగుతా ఉంటాయని. అట్లా ఫస్ట్ 2 డేస్ అట్లొచ్చింది. బ్లాక్‌గా అట్లా తర్వాత ఇప్పుడు పిక్చర్స్‌లో జూపిస్తారు. ఫాస్ట్ ఇట్లా తిరిగినట్లంతా అది ఏదో ఒక లోకంలో మాదిరి అదేదో బ్లాక్‌గా అట్లొచ్చేది. మళ్ళీ 2 డేస్ తర్వాత నుంచి అదేం లేదు. ఆహ్, అంటే ఇంతకుముందు ఎప్పుడు ధ్యానం చెయ్యాలని ఉన్నా గానీ, అంత కూర్చొని చేయలేకపోయేదాన్ని. ఇది చేస్తా ఉంటే బాగా ప్రశాంతంగా ఉంది. చెయ్యాలని అనిపిస్తుండింది అట్లా. బాగుండిందండి. చాలా బావుండింది. కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాము. అంటే మేము ఫాలో అయ్యేది ఇది డిఫరెంట్‌గా ఉంది. ఇప్పుడు గురువు గారిది కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాము. పీఠం అమ్మవారికి, గురువు గారికి మాకు సపోర్ట్ ఇచ్చిన వారందరికీ మా ధన్యవాదములండి. అమ్మ, మీరు హ్మ్. వసంత నవరాత్రులకి ఎలా వచ్చారు? ఆ! రమ్య అనేసి మేము వేరే పూజకెళ్తా ఉంటాము. అక్కడ కలిసింది. అప్పుడు తను స్టేటస్‌లో పెట్టినప్పుడు చూసినాను. వసంత నవరాత్రులంటే అంతకుముందే అమ్మవారిది లలిత హోమాలు అవన్నీ జరిగినాయి ఇక్కడ తిరుపతిలో. వరుసగా లలిత అమ్మవారితో అంటే ఒక్కసారి అమ్మవారి దగ్గరికెళ్తే ఇంకా ఆ విషయాలే తెలుస్తా ఉంటదని అర్థమైంది. అంటే లలితా సహస్రనామము అది నేర్చుకున్నాను ఆన్‌లైన్‌లో.
అది అయిపోతానే అమ్మవారి లలితా పీఠం ఉంది ఇక్కడ తిరుపతిలో. అక్కడ చండీ హోమము, అమ్మవారి ప్రతిష్టాపన అది దానికి వెళ్ళడము. తర్వాత ఇది స్టేటస్ లో చూడడము. ఇంకా వెంటనే తనకు కాల్ చేసి నేను ఎలా వెళ్ళాలి అదంతా కనుక్కున్నాను. తన ద్వారా కనుక్కుని తను ఇప్పుడు తను పీఠంలో ఉంది. తన పేరు రమ్య. వసంత నవరాత్రులు ఉంటాయని తెలుసా అమ్మా మీకు? మొదటిసారి చేస్తున్నారా? వసంత నవరాత్రులు ఉంటాయని తెలియదు. మామూలుగా దుర్గాదేవిది, వారాహి నవరాత్రులు అవి చేసేదాన్ని నండూరు, కానీ ఫస్ట్ టైం ఇది చేయడం. అంటే అమ్మవారు ఒక్కొక్కటి అట్లా లలితా సహస్రం చేయడము, ఆ హోమాలకు వెళ్ళడం, ఆ తర్వాత ఈ మంత్రం తీసుకోవడము అంతా అట్లా ఒకటి అట్లా కనెక్ట్ అవుతా వచ్చింది. వసంత నవరాత్రులు చేయాలని ఎందుకు అనుకున్నారు మీరు? నాకు లలిత అమ్మవారి ఇష్టం, బాగా ఇష్టం. అందుకని అమ్మవారిది చేయాలి అనుకున్నాను. గతంలో నవరాత్రులు చేసి ఉంటే అప్పటి నవరాత్రులకి ఇప్పటి నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా మీరు? అంటే అప్పుడు నవరాత్రులు అంటే మామూలుగా అవి శ్లోకాలు చదివి వాళ్ళ PDF అది తీసుకొని ప్రింట్అవుట్ చదువుతాం, కానీ ఈసారి అనుభవాలు అనేది కలిగిందనమాట. అంటే అదే ఫస్ట్ లో తర్వాత జప సాధన చేసేటప్పుడు అమ్మవారి వెలుగు బాగా కనిపించేది, ప్రశాంతంగా ఉండేది, చెయ్యాలనిపించేది. అంతకు ముందు అంతసేపు కూర్చొని చేసేదాన్ని కాదు, అంటే నిలబడేది కాదు మనసు. కానీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొంతసేపు చేస్తే బాగుంటుంది అట్లా అనిపించింది. ఫస్ట్ డే మాత్రం భయంగా ఉండింది, ఆ రోజు ఎక్కువసేపు చేయలేదు నేను. అంటే నైట్ టైం ఒక్కటే అట్లా రూమ్ లో కూర్చొని చేయడం. అంటే ఆ రోజు మంత్రం ఇచ్చేది నైట్ 10:30కి ఇచ్చినారు. ఆ తర్వాత చెయ్యాలంటే భయం అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత ఏం లేదు. అంటే అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టినా టేస్ట్ గా అనిపించేది. అది ఏదైనా సరే, పెరుగన్నం కానీ అది మామూలుగా చేస్తూనే ఉంటాం కదా, కానీ అమ్మవారి దగ్గర పెట్టి తీసిన తర్వాత అంత టేస్ట్ ఎలా వచ్చింది, అదే అమ్మవారి కరుణ అనేది అర్థమైంది. ఆ అది అదే ఇక్కడ మంత్ర జప సాధన చేసేటప్పుడు మానసిక ప్రశాంతత, అదే అమ్మవారి శ్రీ చక్రం కనిపించడము, కుంకుమ అట్లంతా బాగుండింది. అంటే ఇంత అనుభవాలు ఎప్పుడూ కలగలేదు నిజంగా. అంటే చేసేదంటే పూజలు అవి చేస్తాం, కానీ మంత్రం కూడా ఇచ్చినారు, లలిత అమ్మవారి మంత్రము. కానీ అట్లా కింద పేడ తాలికి చాప వేసుకొని దర్భచాప ఇవన్నీ ఎవ్వరు చెప్పలేదు. ఇదంతా గురువు గారి దగ్గర నుండి నేర్చుకున్నాము. పీఠం మీద కానీ గురువు గారి మీద కానీ నమ్మకం మీకు ఎలా వచ్చింది? ఏవైనా సన్నివేశాలు ఉంటే చెప్తారా? అంటే ఫస్ట్ లో అంటే తెలియదు, మళ్ళీ అంటే మనం సాధన స్టార్ట్ చేసినాక మనకే అనుభవం అవుతుంది కదా. వాళ్ళు ఏది ₹1 కూడా తీసుకోకుండా ఇంత శ్రద్ధగా చేయడము, ఈ కలికాలంలో కూడా ఇలా ఉంటారా అనేసి ఆశ్చర్యం అనిపించింది. గురువు గారు అన్న సంతర్పణకు కూడా ఎవరి దగ్గర తీసుకోకపోవడము నమ్మలేకపోయాను అన్నమాట. అంటే ఈ కాలంలో ఇంత ఇదిగా చేస్తారా అనేసి ఫస్ట్ లో అనుకున్నాను. గ్రేట్ గురువు గారు. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా అమ్మా? ఉంటే చెప్పండి. మర్చిపోలేని అంటే అమ్మవారితో బాగా కనెక్ట్ అయినాము. లాస్ట్ డే చాలా ఏడుపు వచ్చేసింది, అనుకోలేదంట ఇది, చాలా బాధ అనిపించేసింది. నాకు ఆడపిల్లలు ఎవ్వరు లేరు, 2 అబ్బాయిలే. కానీ అమ్మవారికి అన్ని ఒక అమ్మాయి ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా చెయ్యాలా అవన్నీ మాకు ఇటు ఆంధ్ర పక్క అంత తెలియదు. వాయినాలు ఇవ్వడం అదంతా గురువు గారు చెప్పిన తర్వాతే తెలుసుకున్నాము. అన్ని గురువు గారు చెప్పినట్లు ఆ రోజు అన్ని చేసినాము. వాయినాలు ఇవ్వడం, అమ్మవారికి సారె పెట్టడం, చీర అన్ని తీసుకొచ్చి పెట్టడం, అదంతా బాగా జరిగింది. గురువు గారి అనుగ్రహంతో బాగా జరిగింది.
ఇదంతా మాకు మీకు కొత్త కదా, అది కంప్లీట్ అవ్వాలన్నా గురువు గారు అనుగ్రహం, మా అమ్మ అనుగ్రహం ఉంటేనే కొనసాగుతుంది. అంటే నాకు ఆటంకం లేకుండా ఇంట్లో ఎవ్వరు లేరు అనమాట. మా హస్బెండ్ వచ్చి మా అత్తగారి కోసం హాస్పిటల్ చెన్నైలో ఉన్నారు. 3 days ఇంకా అమ్మవారి దగ్గరే ఉండిపోయాను. ఆ అది ఇప్పుడు వచ్చినారు బాబు గాని ఊరు నుంచి. అట్లా నాకు ఏ ఆటంకాలు లేకుండా జరిగింది. ఆ రోజు హెల్త్ బాగాలేకపోయినా మళ్ళీ ఇంకా నైట్ కు బాగయింది. మీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు కలిగినాయా అమ్మ? దానివల్ల వీటిని మీరు ఎలా అధిగమించారు? ఇబ్బందులు అంటే మాకు ఫస్ట్ అఖండ దీపం గురించి ఐడియా లేదు. ఐడియా ఉంటే అది కూడా ఉండకపోయిండొచ్చేమో. ఆ రోజు చాలా భయపడినాను. తర్వాత నుంచి అంటే మన తప్పేమన్నా జరిగిందేమో, ఎందుకు ఇలా అయింది అని అంటే లేచి చూస్తానే దేవుడి రూమ్ అంతా బూజులు కట్టేసి ఎట్లా అయిపోయింది అనమాట. అంటే అమ్మవారు కలకలగా ఉండాలి కదా, ఎందుకు ఏమన్నా తప్పు జరిగిందని చాలా భయపడినాను ఆ రోజు. మళ్ళీ అంతా బాగా జరిగింది. ఇంకా అంటే గోడ పక్క అటు పక్క చూడడం మానేసి అమ్మవారిని మాత్రం చూసుకోవడము చేయడము అవి చేశాను. పీఠంలో గతంలో సాధన చేసిన వారి వారాహి అనుభవాలు కానీ, మిగతా వీడియోస్ కానీ ఏమైనా విన్నారా? వింటే వాటి నుంచి మీరేం నేర్చుకున్నారు? అంటే అవి విన్నాను. వాళ్ళ అనుభవాలు అవి చూసిన తర్వాత ఇంకా ఇన్స్పైర్ అయినాను. మనకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వసంత నవరాత్రులు స్టార్ట్ చేస్తాము అనేసి అనిపించిందండి. మంత్ర దీక్షకి మీరు ఎంత ఖర్చు అయింది? అంటే గురు దక్షిణగా ఏమైనా అడిగారా? హోమం కానీ, ఇతర ఖర్చులకు ఇవ్వమని కానీ ఏమన్నా అడిగారా అమ్మా? దేనికి ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంతా ఫ్రీగానే చెప్పినారు. అందరూ ఫ్రీ సర్వీస్ చేసిన అందరికి నా ధన్యవాదాలు. ఎప్పటికీ రుణపడి ఉంటా గురువు గారికి. అమ్మవారితో అంత అటాచ్మెంట్ కలగడానికి కారణం గురువు గారు. అంత అంటే మామూలు పూజ చేస్తాము కానీ అంత అటాచ్మెంట్, అంత 9 days ఉండడం, అమ్మ మాతోనే ఉండిందేమో అనిపించింది. ఉన్నప్పుడు ఉందిలే అమ్మ అని వెళ్ళిపోయేటప్పుడు ఆ బాధ అనేది అర్థమైంది. అంత బాధ కలుగుతారని కూడా నాకు అంటే కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేము. అంతే మనసుకి హ్యాపీ అనిపిస్తుంది. అంటే మామూలుగా అయితే పౌర్ణమి రోజు పాలు వెన్నెల్లో పెట్టి లలితా సహస్రనామం చదివి ఆ పాలు తాగితే ఆ రోజంతా చాలా మనసుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది తెలియని ఆనందం అన్నమాట. అట్లా అంటే ఏదన్నా నాకు డిప్రెషన్ అట్లా అనిపించినా గానీ ఈ రెమెడీస్ వాటి వల్ల అంతా బయటపడిపోతా ఉంటా అన్నమాట. నాకు లలిత అమ్మవారు చాలా చాలా ఇష్టం అన్నమాట. దుర్గా నవరాత్రులు కూడా వేరే పీఠంలో జరుగుతా ఉంటే అక్కడికి వెళ్ళి రోజు వెళ్ళేదాన్ని. తెల్లవారి సాయంత్రం అట్లా వెళ్ళి ఆ రోజు కార్యక్రమాలు అవన్నీ చూసుకొని వచ్చేదాన్ని. వసంత నవరాత్రులు మాత్రం ఇదే ఫస్ట్ టైం చేయడము. కానీ చాలా బాగుందండి. అంటే 9 days అట్లా కఠినంగా ఉంటేనే ఏదైనా గాని సాధించగలము. ఆ నియమాలు అనేది ప్రతిదానికి అట్లా ఉంటాయి కదా, అది పాటిస్తేనే దాన్ని. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? అదే పీఠం నియమాలంటే ఖచ్చితంగా ఇవి పాటించాలా అది చెప్తారు. అంటే అట్లా చెప్పడం వల్ల మనకి భయం ఉంటుంది. ఒక రోజు హెల్త్ బాగాలేక చేయలేదు, గురువు గారి దగ్గర అక్షింతలు పడింది. తర్వాత నుంచి భయం. ఎక్కడ గుళ్ళో ఉన్నా కూడా మెసేజ్ చూసుకునేదాన్ని. రాముల వారి కళ్యాణం జరుగుతుంటే వెళ్ళాను. ఇంకా మెసేజ్లు చూసుకుంటా ఉన్నా, ఒక పక్క దేవుణ్ణి చూస్తా ఉన్నా, ఏమైనా మిస్ అవుతామేమో అనేసి అట్లా. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా? నేను ఎప్పుడు కాల్ చేసినా వాళ్ళు రిసీవ్ చేసుకొని ఆన్సర్ ఇచ్చి మమ్మల్ని వాళ్ళే ముందుండి నడిపించినారు. మాకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకున్నారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. మెయిన్ మీకు, గురువు గారికి. మాదేం లేదమ్మా. గురువు గారు, అమ్మవారి దయ అంతే, మాదేం ఉండదు.
అంటే మీకెన్నో పనులుంటాయి గదా! టైంకు లిఫ్ట్ చేసి మమ్మల్ని గైడ్ చేయడము, మళ్ళీ అదే అమ్మవారిని సాగనంపేటప్పుడు కాల్ చేసి లేసినారా లేదా అని గుర్తు చేయడము. మంత్రం ఇచ్చి వదిలేయలేదు. కానీ లాస్ట్ వరకు నడిపించినారు. అంటే నేను ఇంతకుముందు తీసుకున్న మంత్రాలు వాళ్ళు చెప్పి వదిలేస్తారంతే. మళ్ళీ ఏముండదు. మీరు ఈ వసంత నవరాత్రులు స్టార్ట్ చేసినప్పటి నుంచి గురువుగారైతే మరీ అంత బొమ్మలతో సహా అంత విశదీకరించి నేనెక్కడ చూడలే. ఇదే ఫస్ట్ టైమ్ అలా చూడడం. అంత బొమ్మలు పెట్టి అంత ఇదిగా మేటర్‌గా సెపరేట్‌గా ఏ రోజు ఏం చెయ్యాలా అది పెట్టడము అంతా. హ్మ్. నిజంగా చాలా గ్రేట్. పీఠం కాళీ అమ్మవారి ఫోటో చూసారమ్మా మీరు? చూసామండి. చూసాం. గురువుగారు మీకు విధి విధానాలు ఇవ్వటం కానీ, మంత్రం ఇవ్వటంలో కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఆ పద్ధతి ఎలా ఉంది? ఆ! ఏ ఏమి ఇబ్బందులేమి రాలేదు. అన్నీ టైంకి కరెక్ట్‌గా జరిగిపోయింది. ఆ ఒక్కరోజు తప్పించి నాకు ఇంకంతా కరెక్ట్‌గా జరిగిపోయింది. అంటే ఫస్ట్‌లో మాకు ఇదేంది ఈ వస్తువులు అనేసి అనిపిచ్చింది. తర్వాత గురువుగారు చెప్పేదంతా కరెక్ట్. మన మంచికి అవి వాడేవంతా అంటే మామూలుగా ఆయుర్వేద అట్లాంటివి ఫాలో అవుతా ఉంటా నేను. గురువుగారు చెప్పినవన్నీ బావుంది. హ్మ్. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే జనరల్‌గా ఆహ్, ఆన్‌లైన్‌లో ఇస్తే అంత ఫలితం ఉండదు అని చెప్తా ఉంటారు. గురువుగారు మన కోసం హోమం చేసి ఇచ్చిన మంత్రము దానివల్ల శక్తి ఉంటుందనేసి ఇప్పుడు నేను నమ్ముతా ఉన్నాను. అంటే మాకు అనుభవాలయింది కాబట్టి. ఆహ్, అదే 2 రోజులు అలా వచ్చింది. తర్వాత నుంచి అమ్మవారి వెలుగు బాగా కనిపిచ్చేది. ఇంకొంసేపు చేద్దామని అనిపిచ్చేది. అంతకుముందు ఎప్పుడు అలా అనిపిచ్చేది కాదు. హ్మ్. అది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అంటే గురువుగారు మంత్రం ఇచ్చారు. ఆ శక్తిని మీరు ఫీల్ అయ్యారని. ఫీలయినానండి. బాగా ఫీలయినాను. హ్మ్. హ్మ్. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని చెప్పారు కదమ్మా! హ్మ్. మీకెట్లా అనిపిచ్చింది? ఆహ్, ఆ రోజు మొలకలు చేసి పెట్టినామండి. మామూలుగా అయితే అప్పుడప్పుడు మొలకలు తినేవాళ్ళం. ఈ మధ్యలో వదిలేసినాము. అంటే ఇప్పుడు గంగమ్మకి కానీ అట్లా మనం అట్లా మంచివే గదా! ఇలా హెల్తీవి మొలకలు తింటే మంచిది. గురువుగారు అట్లా అదే సాధన చేసే వాళ్ళకి, అమ్మవారికి ఏది బావుంటుందనేసి చూసి చెప్పినారు. కొబ్బరి పానకం రుచి ఎలా ఉందమ్మా? ఎప్పుడైనా తాగారా మీరు? ఆ! తాగిన. ఫస్ట్ డే చేసినారు కొబ్బరి పానకము. సబ్జా గింజలు నానబెట్టి దాంట్లో కలిపి బావుంది. హ్మ్. వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అని అన్నారు కదా! ఎలా ఉందమ్మా? అంటే నాకు ఇయర్ ఆపరేషన్ అయింది. ఒక్క డ్రాప్ వాటర్ పోయినా గూడా అది ఇన్ఫెక్షన్ అయిపోతుందనమాట. కాబట్టి ఒక్క రోజే పెట్టుకున్నా. వరుసగా అయితే పెట్టుకోలేదు. ఎక్కువ హెడ్ బాత్ చేయకూడదు. ఇంకా అది పెట్టుకుంటే బాగా రుద్ది పోసుకోవాలి కాబట్టి ఒకరోజు పెట్టుకున్నా. కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉందమ్మా? బావుందండి. బావుంది. అమ్మవారికి ఏది చేసి పెట్టినా అంత బావుందసలకి. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఒక పెరుగన్నం పెట్టినా గూడా మళ్ళా తీసుకొస్తే అది అంటే నేను అవే తింటా వచ్చినాను. అమ్మవారికి పెట్టిన నైవేద్యాలే. ఏది పెట్టినా భలే టేస్ట్‌గా అనిపిచ్చేది. మా ఆ విధంగా ఎప్పుడు అట్లా అనిపించలేదు. అంత టేస్ట్ ఏదన్నా పెట్టు పులగము అట్లాంటివి జేసినాను. ఏది పెట్టినా గూడా తీసుకొచ్చిన తర్వాత టేస్ట్‌గా అనిపించేది. దోసకాయ స్వీట్ ఎలా ఉంది? దోసకాయ స్వీట్ బావుంది. తలంటు స్నానానికి కొన్ని చెప్పారు కదమ్మా! అవి ఎలా హ్మ్. అనిపించింది మీకు? ఆ! అంటే ముందంతా అట్లే వాడతాన్నాను పొడి గొట్టిచ్చి. అంటే ఇది బిర్యానీ ఆకు లేదు. మామూలు కుంకుడుగాయలు అవంతా పొడి గొట్టిచ్చి వాడేదాన్ని. ఇప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల నేను అది మాత్రం యూజ్ చేయలేదు. అంతే. అదే హెడ్ బాత్ చేయాలన్నా ఇది అందుకని.
అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమని శుద్ధి చేయాలని అన్నారు కదా! శుద్ధి చేశారు ఉహు. కదా! అది ఎలా చేశానండి. అనిపించిందమ్మా? అంటే మామూలుగా అమ్మవారిది లాకెట్లు అట్లా చిన్న చిన్న లాకెట్లు అవి తెచ్చుకుంటాము. ఇట్లా శుద్ధి చేసే కార్యక్రమం తెలియదు. దీనివల్ల ఇంకెప్పుడైనా అమ్మవారివి ఏదైనా తెచ్చుకుంటే అట్లా శుద్ధి చేయాలా అట్లా అనేసి విధి విధానాలు అవి అంతా కూడా నేను అంతా నోట్బుక్ లో నోట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనం ఏదైనా చేయాలంటే ఈ నోట్బుక్ అది ఫాలో అవుదామనేసి. కుంకుమ బాగుంది పూజ విధి విధానం. చేశారు కదమ్మా! కుంకుమ పూజ. కుంకుమ పూజ చేశారు కదమ్మా! ఎలా ఉంది? కుంకుమ పూజ చేసినాము, బాగుంది. మళ్ళా పసుపుతో అభిషేకం చేసినాము. ఉమ్, బాగుంది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం మీకు ఎలా అనిపించిందమ్మా? ఆ అంటే బాగుండింది. అమ్మవారికి మన చేతులతో చేయడం పంచామృత అభిషేకం అంటే మామూలుగా విడివిడిగా అట్లా చేస్తాము, పాలతో పెరుగుతో అట్లా అన్ని కలిపి చేయడము బాగుంది. అమ్మ స్పర్శ మనకు తగలడము అంటే అది చేసిన తర్వాత కొంచెం తీర్థంగా తీసుకున్నాము లాస్ట్ డే అప్పుడు. ఆ బాగుందండి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు ఆ అనుభూతి ఎట్లుందమ్మా మీకు? అమ్మవారికి పసుపుతో చేసినప్పుడు అమ్మవారు అక్కడే కూర్చొని మన దగ్గర తీసుకుంటా అన్నట్లు ఫీల్ ఫీల్ అయినాము. అదే. మళ్ళీ లాస్ట్ రోజు కూడా పసుపుతో అర్చన చేయమన్నారు. అమ్మవారి పాదాల దగ్గర చిలకరించమన్నారు. అవన్నీ చేసినామండి. గురువుగారు మీకు జపం అయ్యాక అనుభవాలు, వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విషయాలున్నాయా అమ్మా? జప జపం టైంలోనండి. అవునండి. జపం అయిపోయిన ఆ, తర్వాత అనుభవాలు మీరు గురువుగారికి ఇస్తే గురువుగారు మళ్ళీ వివరణ ఇచ్చారు కదా! అందులో మీకు చెప్పుకోదగ్గ విశేషాలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నా? ఆ అంటే అదే ఫస్ట్ లో మాత్రం ఏదో గణాలు అట్లా బ్లాక్ గా కనిపించేది. తర్వాత నుంచి అమ్మవారి వెలుగు బాగా కనిపించేది. ఒక రోజు వచ్చి శివలింగము, ఆ శివలింగానికి అభిషేకం జరిగేది, అదంతా కనిపించింది. ఆ అట్లా అంటే అమ్మవారి వెలుగు, అమ్మవారితో టచింగ్స్, అమ్మవారితో కూడానే మన అమ్మాయి ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుంది అట్లా ఫీలింగ్ అట్లా ఉంది. లాస్ట్ డే మాత్రం బాగా అనిపించింది. మీ అనుభవాలలో వచ్చిన అంటే బాగా నచ్చినది ఏంటమ్మా? అనుభవాలలో చెప్పుకోదగ్గది ఏదన్నా ఉంటే చెప్పండి. అనుభవాలలో అంటే ఇంతకు ముందు తీసుకున్నాము. అంటే ఇంతకు ముందు గురువులు మాకు ఇచ్చిన మంత్రాలు, లలిత అమ్మవారి మంత్రాన్ని నేను పొందిండాను. కానీ ఈ విధంగా చేయాలి అనేది ఈ గురువు ద్వారా తెలుసుకున్నాను. ఇదంతా మాకు కొత్తగా ఉండింది, ఎప్పుడు చూడలేదు, వినలేదు అనమాట. ఇప్పుడు అమ్మవారి లాకెట్ ఎలా శుద్ధి చేయాలి, ఆ తర్వాత జపం చేయాలంటే ఏం చేయాలి, అదే దర్భచాప కింద చాప, మళ్ళా లవంగాలు పెట్టడము, ఇదంతా మాకు తెలియని విషయాలు ఎన్నో నేర్పించినారు. అంటే ఇలాంటి గురువు ఇంకా దొరుకుతారో లేదో తెలియదు. అంటే ఇంత ఈ జీవితంలో ఉమ్, ఈ గురువు గారికి చాలా రుణపడి ఉంటాము. ఎన్నో విషయాలు తెలుసుకోగలిగినాము. ఇక నుంచి జప సాధన చేసేటప్పుడు ఈ విధి విధానాలు ఇదంతా ఫాలో అవుతాం. అదే అదే జపం చేసేటప్పుడు బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ బాగుంది. అంటే ఎక్కువ ఈ నవరాత్రుల్లో పూర్తిగా అమ్మవారితోనే గడిపినట్లయింది. అంటే బయట పూజలకి ఇంట్లో అమ్మవారు, ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఇంకేం లేదు, అమ్మవారికి ప్రసాదం చేయడం అంతే. ఇంకా నేను కూడా ఏదో ఒకటి తిన్నామా, బయట అమ్మవారి అంటే బయట అమ్మవారి పూజలే, ఇంట్లోనూ అమ్మవారి పూజలే అట్లా. అంత లాస్ట్ డే మాత్రం చాలా బాధ అనిపించింది. అమ్మవారు వెళ్ళిపోతున్నారే, ఇన్ని రోజులు నాతో ఉండిపోతే బాగుంది కదా అనిపించింది. కానీ గురువు గారు చెప్తున్నారు కదా ఉపవాసం చేయాల్సిందే అని. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో కానీ వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా?
పరీక్షలు ఏం లేదు. ఫస్ట్ డే కూడా ఏం ఆవలింతలు గాని అట్లా ఏం లేదు నాకు. అదే గణాలు అవి కనిపించింది బ్లాక్ బ్లాక్ గా. అంటే సినిమాలో చూపిస్తారు గతం అనేసి ఇట్లా రీల్ తిరుగుతుంది ఆ విధంగా ఒక 2 days వచ్చింది. తర్వాత అది చేస్తున్నప్పుడు అవి కూడా లేదనమాట, క్లియర్ గా ఉండేది. వెలుగు బాగా కనిపించేది, అమ్మవారి జ్యోతి కనిపిస్తుంది, శ్రీచక్రము, కుంకుమ పూలు అట్లాంటివి కనిపిస్తుంది. ఫస్ట్ డే అట్లా వచ్చినప్పుడు భయం అనిపించింది. ఒకటి ఇల్లంతా ఇట్లా అయిపోయింది, ఏమైనా తప్పు జరిగిందేమో, ఇట్లా గణాలు వస్తా బ్లాక్ బ్లాక్ గా వస్తాంది, ఏంది ఇది ఏంది ఇది అనేసి అనిపించేది. తర్వాత సెట్ అయిపోయింది. అంటే అంత పరీక్షలు ఏం లేదు. ఆ ఒక్క రోజు మాత్రం, అంటే ఆ రోజు ఆమ్, చండీ హోమం జరిగింది. దానికి వెళ్ళొచ్చిన తర్వాత విపరీతంగా మైగ్రేన్ హెడేక్ వచ్చింది. నేను ఒకటే ఉన్నా, నాకు చాలా భయం అనిపించింది. ఒకటే ఉన్నా అంటే ఒక్కోసారి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్ళాలా, తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇంట్లో. కానీ నైట్ సెట్ అయింది, అది ఒక్కటి తప్పించి ఇంకేమి ఇబ్బందులు ఏం కాలేదు. జప సాధన బాగుంది. మొదలు పెట్టి మీరు ఎంతసేపు జపం చేశారు? చివరి రోజు ఎంతసేపు జపం చేశారు? ఫస్ట్ డే అయితే తక్కువ సేపే చేసినాము. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు మరీ లేట్ అయింది, 11:30 అట్లా అయిపోయింది. ఆ టైంలో ఒకటే అంటే భయం భయంగా అనిపించింది. ఆ రోజు తక్కువ చేసినాను. తర్వాత డే టైంలో 1/2 అవర్, మళ్ళీ నైట్ టైం ఒకేసారి అంతసేపు కూర్చోలేమని నైట్ టైం 1/2 అవర్ అట్లా చేసేదాన్ని. మరీ టైం కుదరకపోతే ఒక్కోసారి 1/2 అవర్, టైం ఉంటే మార్నింగ్ నైట్ చేసేదాన్ని. అంతే. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేదమ్మా? కొందరికి జప సాధన మొదలు పెట్టగానే ఇంట్లో ఇబ్బందులు, ఆరోగ్యం బాగోలేకపోవటం కానీ అలాంటివి వచ్చి ఉంటే ఆ సమయంలో మీ ఉద్దేశం ఏంటి? అప్పుడు మధ్యలో వదిలేద్దాం అనుకున్నారా మీరు? మ్మ్. నాకంటే జపం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం ఇబ్బంది కలగలేదు, అస్సలు కలగలేదు. ఆ ఫస్ట్ డే అట్లా అయింది, అందుకు ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ కొనసాగించమని చెప్పినారు గురువు గారు, అంతే తప్పించి తర్వాత ఏం ఇబ్బందులు గురి కాలేదు. అంటే ఇంత ముందు తీసుకొని చేసే మంత్ర సాధనకి దీనికి తేడా ఉంది. అది చేస్తూ వచ్చినాం గాని పాదాల కింద అనేది అది అనుభవాలు అయితే లేదు. కొంతసేపు చేస్తావా ఇంకా చాలే అనిపించేది. ఇక్కడ అలా కాదు. సో, చేస్తే కొంతసేపు వరకు సెట్ అయ్యేదాకా కొంచెం ఇదిగా ఉంటుంది, తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. జప ఇంకా నుండి సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయండి? వాటిని ఎలా అధిగమించారు మీరు? జప సాధనలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఏం రాలేదు. అంటే మరీ నైట్ టైం అయితే ఒక్కటే ఆడ కూర్చోవడం భయం అనిపించేది తప్పించి, నేను అదే అంటే అమ్మవారి ముందరే కూర్చోవాలా, ఇంకేదైనా రూమ్ లో కూడా కూర్చోవచ్చా అని అడిగింది. అంటే అది ఒకటే తప్పించి నాకు ఇబ్బందులు అయితే ఏమి ఎదురవ్వలేదు. అందుకనేసి టైం తగ్గించుకొని డే టైం కొంతసేపు 1/2 అవర్, నైట్ టైం 1/2 అవర్ అట్లా చేసేదాన్ని. మరీ లేట్ అయితే ఒకటే భయం అనిపించేది నైట్ టైం. మీకు నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా అమ్మా? ఏమైనా లోటు అనిపించిందా? నవరాత్రులు బాగా సంతృప్తిని ఇచ్చింది. తెలియని కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుసుకున్నాము. ఇంకా అమ్మవారి పూజలో ఈ ఈ రూల్స్ కానీ ఇవన్నీ ఫాలో అవ్వాలని అనుకుంటాను. ఇవన్నీ మాకు తెలియదు. ఆ అంటే ఇది మా అదృష్టంగా అనుకుంటాన్నాను. తను స్టేటస్ లో పెట్టి అది చూడడం, వెంటనే కాల్ చేయడం, నేను ఆ అది చెప్తున్నారు కదా గురువు గారు, అదృష్టం ఉంటేనే ఈ పీఠానికి రాగలరు అనేసి. అదే విధంగా నేను అనుకుంటాను. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే ఆ, మామూలుగా ఈ భక్తి మార్గంలోకి రాకముందు బాగా కోపం ఎక్కువే ఉండేది. కోపము తర్వాత ఆమ్, అంటే ఇక ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత బయట విషయాలు కానీ పట్టించుకోవడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకోవడం కానీ, కోపం తగ్గడం, ఎక్కువ ఈ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాము. మళ్ళీ ఈ జప సాధన చేసేటప్పుడు మనసు ఇంకా ప్రశాంతమై అవుతూ ఉంటుంది.
బాగుండింది వసంత నవరాత్రులు బాగుండింది, బాగా గడిచింది. అంటే అఖండ ఇది జరిగేటప్పుడు కూడా ఆ కనెక్షన్ చూడండి, కరెక్ట్ గా ఆ టైం ఫోన్ చేసి వాళ్ళకి మైండ్ కి ఎందుకు అనిపిస్తుందో తెలియదు కదా. వస్తావా ఇప్పుడు హోమాన్ని అంటే నేను తెల్లవారైతే అనుకోలే, గమ్మ నా పాటికి నేను తను ఫోన్ చేసి మా ఫ్రెండ్ హోమానికి పోదాం రా నేను తోడు ఉంటాను వెళ్ళిపోయినా. అట్లా ఇంకోసారి అంతే, రాముల వారి కళ్యాణం అది నేను ఎందుకో ఫ్రెండ్ ఫోన్ చేద్దామంటే కరెక్ట్ గా నేను ఇప్పుడు పూజలో కళ్యాణంలో ఉండాను అని చెప్పింది. అట్లా ఈ నవరాత్రులు అంతా ఇటు అటు అంతా అమ్మవారిది ఆ దైవ సమక్షంలోనే గడిచింది. అంటే నాకు ఏ ఆటంకాలు కలగలేదు అనమాట. అంటే పిల్లలు ఊరు నుంచి రావడం గాని అయిపోయిన తర్వాత వచ్చినారు. మా వారు లేరనమాట, చెన్నైకి వెళ్ళినారు. ఆ బాగా అమ్మవారితో బాగా 9 రోజులు అఖండ దీపం వెలగడం గాని, అంటే మధ్యలో ఒకసారి పండెక్కింది. ఆ ఆ జ్యోతిలో అమ్మవారు ఉంటుంది అనేసి వెలుగు వెలుగు బాగా ఉండేది. నా కళ్ళు మూసుకున్నా అదే కనిపించేది. బాగుండింది. అంటే ఇప్పుడు మామూలుగా భయం అనిపించే ఏ విషయాలన్నా భయం అనిపించేది, ఇప్పుడు అన్నిటికీ ధైర్యం అనిపిస్తుంది. మనకేం కాదులే, ఏమొచ్చినా అమ్మవారు చూసుకుంటుందిలే, అమ్మవారికి చెప్తాంలే అన్నట్లుంటుంది. అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా అమ్మ? ఇదే మొదటిసారా అఖండ ఇదే దీపారాధన? ఫస్ట్ టైం అండి. భయమేసిందా? అఖండ దీపం పెట్టడం ఇదే ఫస్ట్. అంటే ఇంత ముందు పెట్టింటే ఏమన్నా ఐడియా ఉండేదేమో నాకు. అది ఒత్తు లావుగా ఉండేది, అది అట్లే పెట్టేసినాను. తర్వాత ఇంకా ఇట్లా పెట్టకూడదని ఆ లావు ఒత్తిని తీసి సపరేట్ చేసి విడివిడిగా పెట్టినాక వెలుగు తక్కువగా ఉండేది. ఇదే ఫస్ట్ టైం పెట్టడం. మామూలుగా వింటా ఉంటాను యూట్యూబ్ లో అట్లా అఖండ దీపం పెడితే చాలా మంచిది అని చెప్పేవాళ్ళు. మామూలుగా వరలక్ష్మి వ్రతం చేస్తా నేను, అట్లాటప్పుడు వెలిగించి పెట్టేస్తే కామాక్షి దీపం అది ఒక 2 రోజులు అట్లా వెలిగేది, అంతవరకు తెలుసు. కానీ అఖండ దీపం అయితే ఇదే ఫస్ట్ టైం. కానీ పెడితే మంచిది, దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేసి విషయం మాత్రం తెలుసు, కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. అఖండ దీపం విషయంలో మీరేమైనా భయపడ్డ సన్నివేశాలు గాని, ఆనందపడ్డ సన్నివేశాలు గాని ఏమైనా ఉన్నాయమ్మా? నేను ఈ వసంత నవరాత్రుల్లో భయపడిందంటే ఈ ఒక్క అఖండ దీపానికి ఒక్కటే నేను భయపడింది. అంటే అది ఒత్తు పెద్దది పెట్టేసినాము, రూమ్ అంతా బూజులు పట్టేసి నల్లగా అయిపోయింది. అది తర్వాత మనం పడుకున్నప్పుడు ఏమన్నా కాలితే ఎట్లా, ఏమన్నా జరిగితే ఎట్లా, బయట వెళ్ళినా కూడా అది భయం ఉండింది. అంటే 2-3 డేస్ అట్లా ఉండింది. తర్వాత వదిలేసిన, అమ్మ చూసుకుంటారులే అనేసి దాని గురించి కాన్సన్ట్రేషన్ పెట్టేది వదిలేసిన అనమాట. అంతకు ముందంతా ఏమవుతుందో ఏమవుతుందో అనే ఇది ఉండేది. తర్వాత లేదు, అదొక్కటే నేను భయపడింది అఖండ దీపం. అది ఫస్ట్ 2 డేస్ అట్లా, మళ్ళీ అలవాటు అయిపోయింది, మళ్ళీ ఏం లేదు. గురువు గారు పెట్టే విధి విధానాలు అదంతా మంచిది. అంటే అంత స్ట్రిక్ట్ గా అట్లా కఠినంగా ఉండాలి. మామూలుగా కూడా చూస్తా ఉంటాం కదా, అయ్యప్ప స్వామి దీక్ష వేసుకున్న వాళ్ళంతా కఠిన నియమాలు పాటిస్తా అట్లా ఉంటారు కదా, అది పాటిస్తేనే మంచిది. వసంత నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి ఏమైనా ఉందా అమ్మా? వసంత నవరాత్రి మొదటి రోజు అంటే, మొదటి రోజు అంతా మాకు కొత్త కదా, చాలా భయం అనిపించేది. ఎంతసేపు అది చూసుకొని 1కి 10 సార్లు చెక్ చేసుకొని చేసినామా కరెక్ట్ గా ఇది అని అట్లా అనిపించింది. ఆ రోజు అంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి భయం భయంగా ఉండింది. ఆ రోజు ఎక్కువసేపు చేయలేదు. ఆ రోజు ఏమంత అనుభవం లేదు. మళ్ళీ చెయ్యంగా అట్లా లాస్ట్ డే మరీ ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయింది. మీరు సొంతంగా నవరాత్రులు చేస్తుంటే భయపడకుండా, ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారంగా పూర్తి చేసేవారా? అంటే ఇట్లా అఖండ దీపం వెలిగించలేదు ఇప్పుడు, ఇదే ఫస్ట్ టైము. ఆ మంత్రాలు అవన్నీ చదవడం అయితే చేసేదాన్ని. ఆ అఖండ దీపం వెలిగించడము, ఇట్లా నవరాత్రులు ఈ విధంగా పద్ధతులు ఫాలో అవడము ఇదే ఫస్ట్ టైం. అది మామూలు పూజ చేస్తాం అంతవరకే. ఈ నవరాత్రులు ఇది టైంకి అమ్మవారికి పెట్టడం, మన ఇంట్లో ఉంది అని అనుకోవడం, దానివల్ల అటాచ్మెంట్ పెరగడం కానీ,
ఆ అమ్మకి మనకి బాగా దగ్గర సంబంధం, మన ఇంట్లో ఒక కూతురు ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ కలగడం గాని, అమ్మవారికి సారె పెట్టడం, గోరింటాకు పెట్టడం, ఇవన్నీ అస్సలు మాకు తెలియదు. వాయినాలు ఇవ్వడము అంటే వాయినాలన్నీ అంటే ఎవరికి ఇస్తారు అది కూడా ఐడియా లేకుండా ఉంది. ఆ గురువు గారి ద్వారా అన్ని ఈ సనాతన ధర్మాన్ని ఎలా ఫాలో అవ్వాలి అంతా తెలుసుకున్నాం. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? తెలిస్తే చెప్పండి. అంటే మామూలుగా అంటారు ఆన్‌లైన్‌లో మంత్రాలు ఫలించవు, చేయకూడదు అనేసి. అదైతే నేను అనుకుంటాను తీసుకోకూడదు అట్లా ఆన్‌లైన్‌లో అని. కానీ గురువుగారు హోమం చేసి, ఆ మంత్రశక్తినంతా మనకి ఇచ్చి ఆ టైము కరెక్ట్‌గా మన పేరును అదంతా చూసుకొని ఆ టైంకి ఇస్తా అన్నారు. చేసే జప సాధనలో కూడా మన అనుభవాలు వస్తాన్నాయి కాబట్టి, అంటే బయట వాళ్ళ గురించి తెలీదు నాకు. ఆన్‌లైన్‌లో తీసుకుంటే అది. కానీ గురువు ద్వారా ఈ పీఠము, ఈ నవీన్ శర్మ గురువు గారి దగ్గర నుంచి ఆన్‌లైన్‌లో గూడా తీసుకోవచ్చు అనేసి అర్థమైంది నాకు. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయమ్మా? అంటే అదే అమ్మవారి గోరింటాకు పెట్టే టైంలో ఆ రోజే నాకు మైగ్రేన్ హెడేక్ ఫుల్‌గా వచ్చేసింది. ఆ రోజు అస్సలు పడుకున్నదాన్ని లేయలేదు నేను. నైట్ చూసుకున్నాను. అది అదొక్కటి మిస్ అయింది. అంటే ఆ నెక్స్ట్ డే ఇంకా అది లాస్ట్ డే కోన్ అమ్మవారికి అది తీసుకొచ్చి పెట్టినాను. అమ్మవారికి సారివ్వడము అంతా కొత్తగా ఉంది. అంటే నేనెక్కడ చూడలేదనమాట. అమ్మవారికి ఇస్తారనే విషయాలు కూడా తెలీదు. ఇదే ఫస్ట్ టైము. ఇవ్వడం అంటే మన ఇంట్లో మనిషికి అంటే అదే మన కూతురికి పంపించేటప్పుడు ఏం చేస్తారో అదంతా అంటే నాకు అమ్మాయి లేరు. నాకది తెలీదు. ఆ అమ్మవారు ఉండడం వల్ల అవన్నీ అనుభవం అయింది. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం గురువు గారు చెప్పినంత పద్ధతులన్నీ ఫాలో అయ్యి, ఇంకా ఆ రోజు ఇంకా నిద్ర కూడా పట్టలేదు. మార్నింగే లేసి అమ్మవారికి అన్ని పూజలు అన్ని చేసుకొని తర్వాత ఉద్వాసన చెప్పేటప్పుడు బాగా ఏడుపొచ్చేసింది. మళ్ళా గేట్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని సాగనంపేసి వచ్చినాము ఆ రోజు. గురువు గారు చెప్పినట్లు ఇది ఇంటి దగ్గర వాళ్ళంతా పిలిచి అంటే ఇంటి దగ్గర ఇటుపక్క అటుపక్క వాళ్ళని మాత్రం పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలాలు ఇచ్చి గురువు గారు చెప్పినట్లు అన్ని ఫాలో అయినాం. ఉద్వాసన కార్యక్రమం కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఎవరు డిస్టర్బ్ కూడా చేయకుండా ఒక్కోసారన్నా మా వారు ఏదన్నా ఏం పూజలు అనేవాళ్ళు కానీ ఈ వసంత నవరాత్రుల్లో మాత్రం ఎవ్వరు నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు. నాకు ఆ ఒక్క రోజు హెల్త్ ప్రాబ్లమ్ తో సఫర్ అయినాను తప్పించి తర్వాత నుంచి ఎప్పుడు ఏం జరగలేదు. నిర్విఘ్నంగా కొనసాగింది. అది గురువు గారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం. అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు గదా! ఎలా అనిపించింది మీకు? అంతా అదే కొత్తగా అనిపించింది. అంటే ఎప్పుడు ఎవరికి దిష్టి తీసింది లేదు. ఇదే ఫస్ట్ టైము మన చేత అమ్మవారికి తీయడం అంటే అది ఒక అదృష్టంగా అనుకున్నాను. అదే గురువు గారు చెప్పినట్లు అన్నిటితో దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టి అన్ని చేసినాము. అదే అంటే ఇంత ఇదిగా మాకు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఇట్లిట్లా చెయ్యాలా, ఇది చెప్పేది విధానాలు కానీ చాలా బావుంది. అంటే ఇంకెప్పుడైనా ఏదైనా ఫాలో అవ్వాలంటే గురువుగారు చెప్పినారు గదా! అని ఇది గుర్తు చేసుకొని ఇంకా పాటించడానికి కానీ అట్లా. ఇదే ఫస్ట్ టైమ్ అంటే మాకు పూజలంటే చేస్తాం కానీ ఇది ఇట్లా చెయ్యడము ఇదంతా కొత్తగా ఒక్కొక్క అనుభవాలుగా మిగిలిపోతుంది జీవితంలో కానీ. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? అదే అమ్మవారిని సాగనంపేటప్పుడు మన ఇంట్లో అన్ని రోజులు ఉన్నప్పుడు అమ్మవారు ఉంది అనే ధైర్యంతో ఉన్నాము. పంపించేటప్పుడు చాలా బాధ అనిపించింది. అదే ఆ రోజు బాగా ఏడ్చేసిన. నాకే తెలియలేదనమాట అంత బాధ అవుతుంది అనేది. ఇంకా వెళ్ళిపోతుంది కదా అమ్మవారు. మళ్ళీ రేపు ఆవాహనం మంత్రం చదివేటప్పుడు రా అమ్మా అని చెప్పి ఇంకా అమ్మవారిని సాగనంపి గేటు దాకా వెళ్ళి
తాగనంపేసి వచ్చినాం. అంటే ఇవన్నీ పిల్లలు ఇవన్నీ ఉంటాయి అనేది అస్సలు తెలియదు మాకు. ఇవన్నీ ఉంటాయి, అమ్మవారికి ఇవన్నీ చేస్తారు అనే విషయం తెలియదు. పసుపు ఆ, పసుపుతో మాల కట్టడం కానీ, పసుపు కొమ్ములు, ఉమ్, వట్టి వేళ్ళతో మాల కట్టడం కానీ, ఇదంతా మాకు ఒక అనుభవం అనమాట. ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ చూడలేదు, చేయలేదు. ఇంకా మాకు ఏమనిపించింది, ఒక అమ్మాయి మన ఇంట్లో ఉంటే ఇట్లా ఉండేది, వాళ్ళకి ఇట్లా సారి పెట్టింటాము, వాళ్ళతో ఇట్లా గడిపింటాము, అట్లా ఫీలింగ్ అనిపించింది. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్తారు కదా, మీకు ఎలా అనిపించింది? ఉమ్, అదే గురువు గారు చెప్పేవన్నీ చాలా బాగుంది. ఈ సనాతన ధర్మాన్ని పాటించాలి, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచాలి అంతా. అంటే మా పిల్లలు ఇప్పుడు పెద్ద అబ్బాయి డాక్టర్, చిన్న అబ్బాయి లెక్చరరు. చిన్నప్పుడు వాళ్ళని అలాగే అనమాట, అన్ని గుళ్ళకి తీసుకెళ్లడము, వాళ్ళ చేత దీపాలు పెట్టించడము, తర్వాత నేలకి మీద సరస్వతి దేవి మంత్రాన్ని అవి రాయిపించడం, అవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు వాళ్ళు పెద్ద అయిపోయినారు. ఇంకా ఆ గురువు గారు చెప్పేది బాగుంది. గురువు గారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువు గారి సపోర్ట్ బాగుంది. మాట కఠినమైన, అంటే ఒక అదే మన ఇంట్లో వాళ్ళైతే మనల్ని ఒక మాట అనరా అన్నట్లు అనుకున్నాము. అదే గురువు గారు అన్ని నియమాలు ఎట్లా ఉండాలి అంతా ఆ ఖచ్చితంగా పాటించాలి, ఇవంతా చెప్తారు. బాగుంది. అంటే నియమాలతో ఉంటేనే కదా జీవితమైనా ఏది మన అమ్మవారికి దగ్గర అవ్వాలంటే అవన్నీ ఫాలో అవ్వాల్సి. అంటే ఆ లిస్ట్ వచ్చినప్పుడు కొంచెం కొత్తగా అనిపించింది, ఇవి దేనికి వాడతారు అవి తెలియదు కాబట్టి. దేనికి వాడతారు అది తెలిసిన తర్వాత హ్యాపీ అనిపించింది. పీఠం గురించి కానీ, పీఠం కార్యక్రమాల గురించి కానీ మీరేమైనా సలహాలు ఇస్తారా? అంటే పీఠంకు సలహాలు ఇచ్చే అంత ఇది ఉండదు. గురువు గారు చేసేదే చాలా బాగుంది. గురువు గారికి సలహాలు ఇచ్చే అంత వాటి వాళ్ళం కాదు. అన్న సంతర్పణ కార్యక్రమాలు గాని అవంతా బాగా నిర్విఘ్నంగా చేస్తా ఉన్నారు. చివరగా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? అంటే ఈ కాలంలో కూడా మామూలుగా మంత్రాలకి ఎక్కడైనా కూడా మనీ తీసుకొని అట్లా చేస్తారు. గురువు గారు ఫ్రీగా ఎక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక బాధ్యతగా ఏ రోజు ఏం చేయాలా, ఒకవేళ చేయకపోతే వాళ్ళని దండించైనా క్రమశిక్షణలో పెట్టడం గాని నిజంగా చాలా గ్రేట్. లీడర్స్ కానీ టైం కి కాల్ చేయడము, ఇది చేయమని చెప్పడము, మమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్ళడం, ఈ నవరాత్రులు నిర్విఘ్నంగా కొనసాగేదానికి వాళ్ళ సపోర్ట్ ఎంతో ఉంది. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఈ పీఠంలో మంత్ర దీక్ష ఆన్లైన్ లో తీసుకోవచ్చు. గురువు గారి మీద నమ్మకంతో మనం అన్ని చెయ్యొచ్చు అని చెప్తాము.